యాజమాన్యాలకు విద్యార్థుల రియంబర్స్మెంట్ ఫీజు బకాయిలు ఇవ్వరు, విద్యార్థుల నుంచి వసూలు చేసుకోనివ్వరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు కాలేజీలు ఎలా మనుగడ సాగిస్తాయి? కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇస్తాయి అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం 2 వారాల గడువు కోరగా అందుకు హైకోర్టు నిరాకరించింది. మే 4వ తేదీన తాము ఆదేశాలు జారీ చేస్తే ఇప్పటి వరకు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. పాత బకాయిలను ఎప్పట్లోగా చెల్లిస్తారన్న దాంతో పాటు కొత్తగా ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన నేరుగా విద్యార్థి ఖాతాలో ఫీజు జమ చేసే విధానంపై కూడా నేడు స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. యాజమాన్యాలకు విద్యార్థుల రియంబర్స్మెంట్ ఫీజు బకాయిలు ఇవ్వరు, విద్యార్థుల నుంచి వసూలు చేసుకోనివ్వరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు కాలేజీలు ఎలా మనుగడ సాగిస్తాయి? కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇస్తాయి అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం 2 వారాల గడువు కోరగా అందుకు హైకోర్టు నిరాకరించింది. మే 4వ తేదీన తాము ఆదేశాలు జారీ చేస్తే ఇప్పటి వరకు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. పాత బకాయిలను ఎప్పట్లోగా చెల్లిస్తారన్న దాంతో పాటు కొత్తగా ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన నేరుగా విద్యార్థి ఖాతాలో ఫీజు జమ చేసే విధానంపై కూడా నేడు స్పష్టత ఇవ్వాలని పేర్కొంది.